ఐక్యత వర్ధిల్లాలి 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 ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత వర్ధిల్లాలి 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 బహుజన వర్గం వర్ధిల్లాలి 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 భారత రాజ్యాంగం వర్ధిల్లాలి 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 భారత రాజ్యాంగం వర్ధిల్లాలి వర్ధిల్లాలి. ఛత్రపతి శివాజీ మహారాజ్ 395వ జయంతిని పురస్కరించుకొని ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ చేసినటువంటి ఎన్నో సామాజిక కార్యక్రమాల గురించి ఇక్కడ మనం ఈరోజు ఒక 10 నిమిషాలు ఆ మహనీయుని గురించి మనం మాట్లాడుకోవడానికి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కనుక ఈ సమావేశాన్ని ఉద్దేశించి ఎవరెవరైతే మాట్లాడాలనుకుంటారో 1 నిమిషం కానీ 2 నిమిషాలు కానీ మాట్లాడవచ్చు, ఇబ్బంది ఏం లేదు. తెలిసినంత వరకు మాట్లాడవచ్చు. ముఖ్యంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ 395వ పుట్టినరోజు శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బహుజన నాయకులు కుర్మయ్య గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తారు. అందరికీ జై భీమ్. ఈరోజు కార్యక్రమం ఛత్రపతి శివాజీ సూత్ర చక్రవర్తి ఈయన గురించి స్పెషల్గా తెలుసుకోవడానికి కారణం ఏంటంటే ఈ దేశానికి అక్షరాన్ని అందించిన మహాగణుడు ఛత్రపతి శివాజీ మునిమన్వడు ద్వారా రిజర్వేషన్లు పొంది ఈ దేశానికి మనకి విద్యను అందించడంలో మహాత్మా జ్యోతిరావు ఫులే మొట్టమొదటిసారిగా ఈయన సమాధిని శోధించి శోధక సమాజాన్ని నిర్మాణం చేసిండు. ఈయన ద్రావిడ దేశం అంటే ఇక్కడ దక్షిణ ప్రాంతాన్ని పాలించిన రాజుల్లో ముఖ్యుడు. మహారాష్ట్ర చక్రవర్తి. కొల్హాపూర్ అంటే ఇక్కడ కొల్హాపూర్ ఉంటుంది, మహారాష్ట్రలో కొల్హాపూర్ అనే ప్రాంతం ఉంటుంది. ఆ ప్రాంతంలో అనేక యుద్ధాలకు వినాదాలకు ఎన్నెన్నో ఆ రోజు సుల్తాన్ల విన షాజహాన్ల విన యుద్ధం చేసి అనేక రాజ్యాలను గెలుచుకున్న గొప్ప చక్రవర్తి. ఇంకో గమ్మతైన విషయం ఏంటంటే ఈయన ఒక రాజు కుటుంబానికి సంబంధించిన ఒక వ్యక్తి కాకుండానే రాజ్యాన్ని చేజిక్కించుకున్న మహాయోధుడు. అంత కృషి ఫలితం కారణం ఏంటంటే ఆయన తల్లి అయిన జీజాబాయి స్ఫూర్తి ఆయనలో ఒక స్ఫూర్తిని నింపడం వల్లనే అంత రాజు కాగలిగాడు. ఛత్రపతి శివాజీ ఒక చిన్న సంఘటన చెప్తాను. ఆ చిన్న సంఘటన ఏంటంటే ఉడుకుడుకు అన్నం పెట్టి తిను అంటే శివాజీ సెంటర్లో కలుపుకొని తినడానికి ట్రై చేస్తుంటాడు. అప్పుడు చెప్తుంది వాళ్ళమ్మ, చిన్న చిన్నగా కొన నుంచి కలుపుకొని తినాలే, అది నువ్వు ఆకస్మికంగా సెంటర్లో తినడానికి పోతే నీకు కాలుతుంది, ఎలాంటి జయం ఉండదు. కాబట్టి నువ్వు అట్లా స్ఫూర్తినిస్తూ ఎన్నో అపజయాలకు జయాలకు స్ఫూర్తిదాత ఛత్రపతి శివాజీ. ఈయన చరిత్ర చెప్పాలంటే చాలా గొప్పగా ఉంటుంది. ఒక నిమిషమో ఒక గంటనో ముగించేది కాదు. ఈయన దాదాపు 17 సంవత్సరాల్లో యుద్ధం మొదలుపెట్టి 27 సంవత్సరాల్లో ముగించుడు. ఈయన హిస్టరీలో ఒక్కొక్క రాజు ఈయన తలుచుకుంటే నిద్ర పట్టేది కాదంట ఆ రోజుల్లో. ఈరోజు చాలామంది మాట్లాడుతుంటారు ఛత్రపతి శివాజీ అంటే ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని మోసిండు, హిందూయిజాన్ని నాటిండు అని చెప్తుంటారు. వాస్తవికానికి హిందూయిజం అనేది ఆనాడు లేదు. ఈయన 400 సంవత్సరాల క్రితము శైవాన్ని స్వీకరించిండు. శైవం అంటే శివతత్వం. శివతత్వం అంటే ఎట్లుంటుంది అంటే ప్రశ్నించే భావం ఉంటుంది. కాబట్టి ఆ రోజు ఆర్యులు వచ్చిండ్రు. ఆర్యులు వచ్చిన తర్వాత సుల్తాన్లు వచ్చిండ్రు మన దేశానికి శాశ్వత పోరాట విధానాల్లో. ఈయన మహాయోధుడు. 1200 సంస్థానాలను జయించిన మహాగణుడు.
300 మసీదులను కట్టించిండు, అనేక దేవాలయాన్ని నిర్మించిండు. ఇంకా గమ్మతైన విషయం చెప్పాలంటే ఈ ప్రాంతంలో నారాయణగఢ్ ప్రాంతం నుండి గోల్కొండ పోయిన చక్రవర్తి మన తెలుగువాడు అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ద్రావిడ ప్రాంతానికి చెందినవాడుగా మనం కూడా గర్వించదగ్గ వ్యక్తి, మహాగణుడు. ఆయన సమావేశాన్ని నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉంది అందరికీ. థ్యాంక్ యూ కుర్మయ్య గారు. మీరు చాలా విషయాలు క్లుప్తంగా వివరించడం జరిగింది. ఎంఎన్ఎస్ నాయకులు సిహెచ్ నీలకంఠం గారు మీరు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ జై భీమ్, జై ఇన్సాన్, జై సంవిధాన్. జై భీమ్ అంటే అందరికి తెలుసు జ్ఞానం వర్ధిల్లాలని, జై ఇన్సాన్ అంటే మనిషి మానవత్వం వర్ధిల్లాలని, జై సంవిధాన్ అంటే మన వ్యవస్థ రాజ్యాంగం ఇదంతా వర్ధిల్లాలి. ఇప్పుడు ఎందుకంటే దానికి ప్రమాదం ఉంది, అది మనకి ఈ స్థాయి వరకు రాలేదు కానీ అది ఉన్నది. అయితే ఇప్పుడు ఛత్రపతి శివాజీ మహారాజ్, ఆయన ఛత్రపతి శత్రువుల పాలిట సింహ స్వప్నం. ఆయన ఊరికనే ఛత్రపతిగా మన ఇండియా మనవాద వ్యవస్థలో ఒక శూద్రుడు ఛత్రపతి రాజు అయినప్పటికీ ఆయన శూద్రుడు. ఆయన రాజు అని బ్రాహ్మణులు ఒప్పుకోరు, క్షత్రియులు ఒప్పుకోరు, వైశ్యులు ఒప్పుకోరు. ఎందుకంటే ఒక కన్నడ రచయిత ఏమని చెప్పిందంటే హిందూ మతం అంటే పైన బ్రాహ్మణుడు, తర్వాత క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రులు, అతిశూద్రులు, వీళ్ళందరూ వాళ్ళ పని వాళ్ళు చేసి ఒకరి కింద ఒకరు, పైన పైన ఉండాలి, కింద ఉండాలి. అట్లా ఉంటేనే అదే దేవుడు. ఒకవేళ అట్లా లేకపోతే దేవుడు లేనట్టే. అంటే దేవుడు అంటే మానవాదం, చాతుర్వర్ణ వ్యవస్థ. ఆ వ్యవస్థని ఆ రోజు 1600 సంవత్సరం, అంటే ఇది 2025వ సంవత్సరం, 1600వ సంవత్సరంలో ఛత్రపతి శివాజీ ఆ రోజున్న మొఘలులని, అంటే ముస్లిం పరిపాలకులను ఎదిరించి, బ్రిటిష్ వాళ్ళు కూడా 1600వ సంవత్సరంలోనే మన బ్రిటిష్ మహారాణి ఒక చార్టర్ విడుదల చేసి బ్రిటిష్ పౌరులందరూ అక్కడ పోయి వాళ్ళ రాజ్యాలు ఆక్రమించుకోవాలని వాళ్ళకు అనుమతి ఇచ్చింది. వాళ్ళు కూడా అప్పుడప్పుడే ఛత్రపతి శివాజీ మహారాజ్ పుట్టిన టైంలోనే బ్రిటిష్ వాళ్ళు ముంబై వరకు వాళ్ళ స్వాధీనంలో ఉన్నది. మొఘలాయలు మ్యాక్సిమం మొఘలులే ఆక్రమించుకున్నారు. అయితే ఈయన మానవవాది, ఈయన మతానికి కానీ కులానికి కానీ దేనికి సంబంధం లేకుండా ఆయన రాజ్యంలో ప్రధాన సైనికుడు ఒక ముస్లిమే. ఆయన సైనికులు చాలామంది ముస్లిమ్స్ ఉన్నారు. అన్ని కులాల వాళ్ళకి సైన్యంలో అవకాశం ఇచ్చింది. అంటే ఎక్కడ ఈ రోజు ఉన్నటువంటిది కూడా ఆ రోజుల్లో లేదు. ఇంకో విషయం ఏంటంటే ఈయన అందరికీ తెలిసే ఉంటుంది, ఈయన పట్టాభిషేకం రోజు, ఆ రోజుల్లో పట్టాభిషేకం చేయాలంటే ఒక బ్రాహ్మణుడే చేయాలి. అది కూడా ఒక బ్రాహ్మణుని కాశీ నుంచి, అక్కడ ఉన్న లోకల్ వాళ్ళు ఒప్పుకోకపోతే కాశీ నుంచి పిలిపిస్తే ఆయన ఎడమకాలితోటి బొట్టు పెట్టి అవమానించి మరి మహారాజులాగా ఒప్పుకున్నారు. అప్పుడు బ్రాహ్మణులు తృప్తి చెంది ఆయన రాజుకు ఒప్పుకున్నారు. అయినప్పటికీ ఆ రోజుల్లో ఛత్రపతి శివాజీ మహారాజ్కి పోరాటం చేస్తున్నప్పుడు మరాఠాలో ఉన్న ప్రముఖులు రాజపుతులు అంటే రాజవంశస్థులు, వాళ్ళు ఛత్రపతి శివాజీ మహారాజ్కు సపోర్ట్ చేయలేదు. వాళ్ళు సపోర్ట్ చేసింది మొహమ్మదీలకు, ముస్లిమ్స్కి. వాళ్ళు ముస్లిమ్స్కైనా సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు కానీ శూద్రుడైన ఛత్రపతి శివాజీకి సపోర్ట్ చేయలేదు అని ఈ విషయం ఎవరో చెప్పలేదు. రాజ్యాంగ సభలు, అంటే మన రాజ్యాంగం ఆమోదించే టైంలో బాబాసాహెబ్ అంబేద్కర్ స్వయంగా రాజ్యాంగ సభలో అందరి ముందు బహిరంగంగా చెప్పిన విషయం ఇది. సో ఆయన ఎంతోమందిని, ఎన్ని ఎక్కువ తక్కువలను ఎదుర్కొని నిలబడ్డాడో, ఎన్ని కష్టాలు అనుభవించి, ఎన్ని క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొని నిలబడ్డాడు. అందుకే ఆయన జనాలందరూ ఆయన ఛత్రపతి అని బిరుదిచ్చి జనమైన నిజమైన నాయకుడిగా ఆయన ఎన్నుకున్నాడు. ఆయన తన చాత్రంతో, ఆయన వీరత్వంతో అందరినీ ఎదుర్కొని విజయం సాధించిన గనుడు. ముగిస్తుంది. అయితే ఛత్రపతి శివాజీ మహారాజు గురించి ముఖ్యంగా చెప్పుకోవడానికి ఏంటి అని అంటే, ఆయన ఈ దేశంలో ఉన్నటువంటి బహుజన వర్గాలు, అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం ఆయన జీవితం మొత్తం కూడా పోరాటం చేయడం జరిగింది. ముఖ్యంగా ఆయనకు చాలా అవమానాలు జరిగినాయి. ఆ అవమానించింది ఎవరంటే ఈ దేశానికి వలస వచ్చినటువంటి బ్రాహ్మణులు. మహారాష్ట్రలో కొల్హాపూర్ అనే సంస్థానానికి
ఛత్రపతి శివాజీ మహారాజ్ సంస్థాన ఆదేశుడుగా, అంటే ఇప్పుడు ఒక ప్రాంతానికి ఎమ్మెల్యేగానో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రినిగో ఎన్నికైతే ఎట్లా ఉంటుందో అదేవిధంగా ఆ కొల్హాపూర్ సంస్థానానికి ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు ఎన్నికవడం జరిగింది. ఆ సందర్భంగా పట్టాభిషేకం చేయాలి అని అంటే ఈ ఇండియాలో ఉన్నటువంటి అక్కడక్కడ రాష్ట్రాల్లో దగ్గర మహారాష్ట్రకు సంబంధించి ఉన్నటువంటి బ్రాహ్మణ వర్గాలకు సంబంధించినటువంటి ఏదైతే పంతులు ఉంటారో వాళ్ళని పిలిస్తే మేము ఈ దేశాన్ని ఎవరైతే పరిపాలించకూడదు అనుకున్నామో ఆ వర్గాల నుంచి వచ్చినటువంటి నాయకుడే ఛత్రపతి శివాజీ మహారాజ్ కాబట్టి ఆ నాయకుని సింహాసనం అధిష్టానానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము అంగీకరించము. మేము ఎటువంటి పూజా పునస్కారాలు ఆయనదైతే ఏదైతే పట్టాభిషేకం ఉందో ఆ పట్టాభిషేకానికి మేము ఏ మంత్రోచ్చరణ చేయము. అంటే ఆ రోజుల్లో ఖచ్చితంగా పట్టాభిషేకం చేయాలంటే ఆర్య బ్రాహ్మణులు ఖచ్చితంగా పట్టాభిషేకం వాళ్ళు వచ్చి చేయాల్సిందే అనేది ఒక రూలు. ఎక్కడి నుంచి రాకపోతే జమ్మూ కాశ్మీర్ నుంచి ఆర్యభట్ట అనే ఒక బ్రాహ్మణుడు రావడం జరిగింది. అది కొన్ని వందల వేల నాణ్యాలకు సంబంధించినటువంటి కట్టడిని మాట్లాడుకొని ఇక్కడికి రావడం జరిగింది. అయినప్పటికీ కూడా ఎందుకంటే ఈ దేశంలో శూద్రులు అనబడేటటువంటి వాళ్ళు 4 వర్గాలు, ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీ. ఈ 4 వర్గాలకు సంబంధించినటువంటి ఏ క్యాండిడేట్ కూడా ఒక రాజ్యానికి కానీ ఒక సంస్థానానికి కానీ రాజుగా ఎన్నికైతే వాళ్లకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇమిడి ఉండలేరు. ఎందుకు అని అంటే వాళ్ళే పట్టాభిషేకాలు వెళ్ళాలి, రాజ్యాన్ని మేము వెళ్ళాలి. ఈ దేశంలో ఉన్నటువంటి మా కాళ్ళ కింద ఉండాల్సి, మా చెప్పు చేతుల్లో ఉండి మాకు సేవ చేసుకోవాల్సినటువంటి వాళ్ళు మమ్మల్ని పరిపాలించడం ఏంటి అనే ఒక క్వశ్చన్ బ్రాహ్మణులకు ఈ దేశంలో ఉంది. అప్పుడు ఉన్నది, ఇప్పటికి కూడా ఉన్నది. కనుక రానైతే వచ్చిండు కానీ నేను ఎక్కడ కూడా నా స్వహస్తాలతోటి నేను ఎదుటిపైన నీకు తిలకం దిద్దను, నా ఎడమగాలి బొటనవేలుతో నీకు తిలకం దిద్దుతా, అదే పట్టాభిషేకం చేసుకో నేను అదని చెప్పి ఒప్పందం కుదుర్చుకొని వచ్చిన. అంటే ఈ దేశంలో ఉన్నటువంటి మూలవాసులైనటువంటి ఈ దేశ నిజమైనటువంటి వారసులను ఈ ఆర్య బ్రాహ్మణులు ఎంత దారుణంగా అవమానించారనేది మనకు తెలుస్తుంది. ఎందుకు అనంటే మనం సాధారణంగా ఏ పోరాటం చేయకుండా ఒక 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు బతుకుతాం. ఆయన ప్రధానమైనటువంటి శత్రువులతోటి పోరాటం చేసి ఆయన కేవలం 50 సంవత్సరాలు మాత్రమే బతకడం జరిగింది. ఎందుకు అనంటే అంత శత్రువుకు సంధించినటువంటి భయానకమైనటువంటి పరిస్థితులు అప్పుడు ఆ రోజుల్లో ఉండేవి. ఈ రోజుల్లో కూడా మనకు అక్కడక్కడ చాలానే కనిపిస్తున్నటువంటి సందర్భం మనకు ఉంది. సింపుల్గా చెప్పాలంటే ఏంటంటే ఈ దేశంలో ఉన్నటువంటి బహుజన వర్గాలు ఏవైతే ఉన్నారో వాళ్ళు ఏ సంస్థానానికి కానీ ఏ రాష్ట్రానికి కానీ ఈ దేశానికి కానీ వాళ్ళు చట్టసభలలో ఉండి వాళ్ళు రాజ్యం వెళ్ళడానికి వీలు లేదు. ఎందుకంటే వాళ్ళకు అర్హత లేదు అని చెప్పి బ్రాహ్మణుల యొక్క ఉద్దేశం. కాబట్టి ఈ దేశంలోనే ఒక సింహస్వప్నమైనటువంటి ఛత్రపతి శివాజీ మహారాజు గారినే వాళ్ళు 100% అవమానించినటువంటి సందర్భం మనకు ఛత్రపతి జీవితం యొక్క సందర్భంలో మనకు కనపడుతుంది. కాబట్టి బహుజనులు ఐక్యంగా లేకపోతే ఇటువంటి అవమానాలు ఇంకా జరుగుతూనే ఉంటాయి. కాబట్టి అటువంటి సంఘటనలు జరగకుండా మనం అంతా కూడా సంఘటితంగా ఉండి కలిసిమెలిసి ఉండి రాజ్యాధికారం దిశగా పని చేయాలని చెప్పి సూచించినటువంటి ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని చెప్పి కోరుకుంటూ ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి గ్రామ పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా జైభీములు వందనాలు తెలియజేస్తూ ఇంతతో ముగిస్తున్నాం.